నమస్కారం అండి. ఇప్పుడు మనం అమ్మలేని పుట్టిల్లు అనే కథను విందామండి. అమ్మకి బాలేదక్క, సీరియస్గా ఉంది, రమ్మని తమ్ముడు కాల్ చేశాడు. అదేంట్రా, నిన్న కూడా మాట్లాడాను, ఏమైంది? ముందు నిజం చెప్పు, ఎలా ఉంది అమ్మకు అని అడిగాను. రాత్రి గుండె నొప్పంది, వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశాం, ముందు బయలుదేరక్క అని సెల్ పెట్టేశాడు శరత్. వెంటనే జర్మనీ నుండి ఇండియాకు టికెట్ బుక్ చేసుకుని బయలుదేరింది విజయ. ఫ్లైట్ ఎక్కిందే గాని అమ్మ ఆలోచనలే మది నిండా. అమ్మ నాన్నని పెళ్లి చేసుకొని ఏనాడు సుఖపడింది లేదు. ఆయన తాగుడు అలవాటు భరించి ఎప్పుడూ ఆనందంగా ఉన్నది లేదు. పొలం పనులు చేయిస్తూ ఇంటి బాధ్యతల్ని నెత్తిన వేసుకొని శ్రమపడేది. నాకు అన్నయ్య తమ్ముడు ఉన్నారు. అన్నయ్య పెళ్లి చేసుకొని హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. తమ్ముడు అమ్మకు చేదోడు వాదోడుగా ఉంటూ డిగ్రీతో చదువు మానేసి వ్యవసాయం చేసుకుంటున్నాడు. నా పెళ్ళికి అన్నయ్య సాయం చేయకపోయినా తమ్ముడు నా పెళ్ళికి అమ్మతో పాటు కష్టపడ్డాడు. నాన్న అక్షంతలు వేయడం తప్ప ఎటువంటి సాయం ఆయన నుండి లేదు. ఆయన తాగి పెళ్లిలో గొడవ చేయకుండా ఉంటే అంతే చాలని అమ్మ కోరుకుంది. ఇలా నా పెళ్లి చేసి కొంచెం ఊపిరి పీల్చుకుందమ్మ. నాకు తమ్ముడికి మాత్రమే తెలుసు. అమ్మ తన పుస్తలు కుదువ పెట్టి మా పొలానికి ఎరువులు పురుగు మందులు తేవడం. నాన్న తన తాగుడికి డబ్బులు ఇవ్వలేదని అమ్మని కొడుతూ ఉంటే తమ్ముడు నేను ఆయన్ని బయటికి పంపేవాళ్ళం. ఆయన అంతా చేసినా నాన్న అన్నానికి ఆగలేడంటూ అన్నం కలిపి ఆయన నోట్లో పెట్టేది. మనుషుల్ని ప్రేమించడం అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను. ఇంట్లో నాన్న తాగుడు, అప్పులు ఇవన్నీ చూసి అన్నయ్య ఉద్యోగం చూసుకొని హైదరాబాదులో స్థిరపడ్డాడు. పండక్కి చుట్టం చూపుగా రావడం చేసేవాడు. పెద్దోడా అని అమ్మ ప్రేమగా పిలిస్తే ఎక్కడ డబ్బులు అడుగుతుందో లేదా అప్పులు మీద పడతాయో అని హా ఏంటి అని అంటి ముట్టనట్లుగా ఉండేవాడు. మా తమ్ముడు అన్నయ్య డబ్బులు అడుగుదాం అంటే అమ్మ ఊరుకునేది కాదు. చిన్నోడా, వాడు భార్య పిల్లలతో సిటీలో ఎన్ని కష్టాలు పడుతున్నాడో, వద్దు నాన్న, వాడిని అడగొద్దు అనేది. నా పెళ్ళి మా బావతో అవడం వల్ల కొంచెం కుదుట పడింది అమ్మ. మా అన్నయ్య మీద వదిన చాలా మంచిది. పెళ్లి ఖర్చులకి అమ్మకి కొంత డబ్బిచ్చింది. అప్పుడు అమ్మ వదిన్ని నువ్వు నా కూతురువి, కోడలివి కాదు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. మనందరం ఒకటత్తయ్య, దిగులు పడకండి అని పెళ్లి పనులని నెత్తిన వేసుకుంది వదిన. అలా నాతో పాటు సమానంగా చూసేది వదిన్ని. తమ్ముడికి పెళ్లి చేస్తే ఇక తన బాధ్యత తీరుతుందని అమ్మ అంటుండేది. తమ్ముడు అబ్బా, అక్క పెళ్లికి చేసిన అప్పులు తీరినాయి అమ్మా, నా పెళ్లికి ఏం తొందరా అనేవాడు. ఇంతలో ఏమైంది అమ్మకు అనుకుంటూ ఇండియా చేరి ఇంటికొచ్చాను. బయట జనాలందరూ గుమిగుడి ఉంటే ఏదో లోపల అపశకునంగా అనిపించింది. నన్ను చూడగానే అందరూ విజయమ్మ వచ్చావా, అమ్మిక లేదమ్మా అని ఏడుస్తున్నారు. ఏంటి మీరంటున్నది అంటూ లోపలికి వెళ్ళేసరికి అమ్మ వరండాలో పడుకొనుంది, అదే చిరునవ్వు మొహంతో. నాన్న వచ్చావా విజ్జి, మీ అమ్మ ఎంత పనిచేసిందో చూడు, నన్ను అన్యాయం చేసి పోయిందని ఏడుస్తున్నాడు. అమ్మ ఎక్కడికి పోలేదు. అమ్మా లేమ్మా అని నేనెంత లేపినా లేవలేదు. అక్క, అమ్మ లేకపోతే నేను బ్రతకను అని గోడకేసి తల కొట్టుకుంటున్నాడు తమ్ముడు. తమ్ముడు వద్దురా, నువ్వు లేకపోతే నేను ఉండనురా. అమ్మా లేమ్మా, తమ్ముడు నీకోసం తల బాదుకుంటున్నాడు. నేను గుండెలు బాదుకొని ఏడ్చినా అమ్మ తిరిగి రాలేదుగా. ఊరి వారందరూ శాంతమ్మ పేరుకు తగ్గట్లే శాంతంగా ఉండేది. ఎప్పుడూ ఆమెను కోపంతో మేం చూడలేదు. తన పని తను చేసుకుపోతుందే తప్ప ఎవరి విషయాల్లో తల దూర్చదు. చిన్నాడికి పెళ్లి చేయాలనేది, ఇంతలోకి ఇలా అయింది అని అమ్మ గురించి చెప్పుకుంటూ ఉంటే నాకేడు పాగడం లేదు. అమ్మ దినకర్మలయ్యాయి. అమ్మకు చిన్న పుస్తకంలో ఎవరికి ఎంత ఇవ్వాలి అనే లెక్కలు, ఇంకా ముఖ్యమైన వాటి గురించి రాసుకోవడం తెలుసు. ఆ పుస్తకాన్ని ఎప్పుడూ ఎవరికీ చూపదు. అమ్మ అలమరా తలుపు తాళం తీసి చూస్తే ఆ బుక్ కనిపించింది. వాటిలో అమ్మిలా రాసింది, ఈ మధ్య తరచూ గుండె నొప్పి వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళితే ఏవో టెస్టులు రాస్తారు. ఇప్పుడే కొంచెం అప్పుల నుండి కోలుకుంటున్నాం. చిన్నాడికి నా నొప్పి గురించి చెప్తే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. కొంత పొలం ఇప్పటికే అప్పులు కమ్మాం. మళ్ళీ అప్పులు చేయకూడదు నా గుండె జబ్బు కోసం. అదే తగ్గుతుందిలే. ఎందుకైనా కొన్ని ముఖ్యమైన విషయాలు పిల్లలకి తెలియాలి. పెద్దాడా, నీకు 5 ఎకరాలు, చిన్నాడికి 5 ఎకరాలు దస్తావేజులు రాయించాను. చెల్లికి నా పుట్టింటి ఎకరం ఇవ్వండి. ఈ ఇల్లు ఎవరు మమ్మల్ని చూస్తే వాళ్ళకనుకున్నా.
నేను పోయినా నాన్న ఈ ఊరు వదలరు కాబట్టి, చిన్నాడి దగ్గర ఈ ఊర్లోనే ఉంటాడు కాబట్టి వాడికి ఇల్లు దక్కుతుంది. ఉన్న బంగారం పోను, మిగిలిన నా బంగారం 2 జత గాజులు, నాంతాడు, నల్లపూసలు మాత్రమే ఉన్నాయి. ఆడపిల్లకు గాజులిచ్చి పెద్దాడు నల్లపూసలు, చిన్నాడు నాంతాడు తీసుకోండి. అందరిలో మీరు ఆస్తు కోసం తన్నుకోకుండా అందరికీ సమానంగా పంచాను అనే తలుస్తాను. చిన్నాడికి నా తమ్ముడి కూతురుని అడిగి పెళ్లి చేయండి. నేనుంటే నేనే చేస్తా. పెద్దడా, నీ పిల్లల పేర పోస్ట్ ఆఫీస్లో డబ్బులు ఫిక్స్డ్ చేశా. అవి వాళ్ళు పెద్దయినాక తీయండి. విజయ, నీకు ఇంకా పిల్లలు పుట్టలేదు కదమ్మా. అయినా నీ ఎకరం కౌలు డబ్బులు బ్యాంకులో వేస్తున్నా. అవి ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకొని పో. ఇక చిన్నాడు చూస్తాడులే నీ లావాదేవీలు. మీ నాన్నకి చెప్పేదేముంది? ఆయన మారడు, ఆ తాగుడు మానడు. ఆయనకి వేళకి తిండి పెట్టండి, అన్నానికి ఆగలేడు. ఇదంతా చదివిన నాకు ఏడుపు ఆగలేదు. అమ్మా, నువ్వు లేని ఆస్తుల పంపకాలు మాకెందుకు? మా నాన్న పెద్దగా ఏడ్చాడు. ఇంటిని ఎంత గుట్టుగా లాక్కొచ్చింది, పాడి చేసి ఇంటిని జరిపింది. నన్ను తాగొద్దని గొడవ చేసినా పాపిష్టోని వినలేదు. ఇక నన్ను ఎవరు చూస్తారు? నాన్న, నువ్వేడవకు, అసహ్యం వేస్తుంది. ఉన్నన్నాళ్ళు అమ్మను డబ్బులు ఇవ్వమని ఏడిపించావు. ఇక ఏడవకు, అమ్మ ఆత్మ శాంతించదు. ఆ డబ్బుల కోసం పాడి చేసేది, కూరల మళ్ళు వేసి కూరలు అమ్మేది. 20 ఎకరాలు 10 ఎకరాలైంది అప్పులు పోను. ఏనాడైనా నాగలి పట్టావా, దుక్కి దున్నావా అని తమ్ముడు నాన్నను తిడుతూ ఉంటే, నాన్న, నిజమేరా, దాని కోరికలేవీ తీర్చలేదు. దాని ఈ ఒక్క కోరిక తీరుస్తాను, ఇక నుండి తాగను అన్నాడు నాన్న. అప్పుడే మా అమ్మ తమ్ముడు సూరిమా వచ్చాడు అక్కడికి. బావా, మా అక్క ఉన్నప్పుడు తాగుడు మానేస్తే మా అక్క సంతోషపడేదిగా, ఇప్పుడు మానేస్తే ఏం లాభం అన్నాడు. నేను వెంటనే అమ్మ రాసింది సూరిమామకు చూపించాను. మీ అమ్మ నిజంగా దేవత. ఊళ్ళోనే పుట్టిల్లున్నా ఒక్కనాడు కూడా ఇది కావాలని మమ్మల్ని అడిగేది కాదు. నా పిల్లని మా అక్క చెప్పినట్లు చిన్నాడికిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ఎప్పుడు నేను జర్మనీకి బయలుదేరినా అమ్మ పచ్చళ్ళు, వడియాలు, నెయ్యి, బట్టలు అన్నీ ఇచ్చి పంపేది. ఈసారి నుండి ఎవరలా సర్దిస్తారు అనుకునేసరికి నాకేడు పాగలేదు. తమ్ముడు, వచ్చే ఏడు నీ పెళ్ళికొస్తారా, నాన్న జాగ్రత్త అని చెప్పి అమ్మలేని పుట్టిలను చూసి బాధతో బయలుదేరాను జర్మనీకి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మీకు చదివి వినిపించడానికి నన్ను ఎంతగానో ప్రోత్సహించిన వారవుతారు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.